హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. మన మొబైల్లో ఒక బటన్ నొక్కగానే మన ముందరికి ఒక కార్ రావడం అనేది జేమ్స్ బాండ్ సినిమాల్లో చూసి ఉండడం. ఉబర్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. కానీ మీ మొబైల్లో ఉబర్ యాప్ ఉండాలి. ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ అయిన ఉబర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ట్రావిస్ కెలానిక్, గ్యారెట్ క్యాంప్ మంచు కురుస్తున్న రాత్రి ప్యారిస్ రోడ్డు మీద నుంచున్నారు. ఎందుకంటే వాళ్ళు హైర్ చేసుకున్న క్యాబ్ ఇంకా రాలేదు కాబట్టి. అప్పుడే వాళ్ళకి ఒక బల్బు వెలిగింది. మన మొబైల్లోనే కార్ హైర్ చేసుకునేలా ఒక యాప్ ఎందుకు ఉండకూడదు అని. కట్ చేస్తే 2009లో ఉబర్ క్యాబ్ అనే పేరుతో ఒక యాప్ని డిజైన్ చేశారు. దాన్ని 2010 మేలో పబ్లిక్లోకి ప్రవేశపెట్టారు. పెట్టడమే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సెప్టెంబర్ వచ్చేపాటికి అందరికీ ఉబర్ క్యాబ్ యాప్ తెగ నచ్చేసింది. అక్టోబర్లో $1.25 మిలియన్ ఫండింగ్ కూడా వచ్చేసింది. పేరు కొంచెం సింపుల్గా ఉండాలని ఉబర్ క్యాబ్ నుంచి ఉబర్గా మార్చారు. అప్పటిదాకా ఉబర్ సర్వీసెస్ ఓన్లీ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండేవి. తర్వాత న్యూయార్క్ ఎక్స్పాండ్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఇంకో 4 అమెరికా సిటీస్లో కూడా స్టార్ట్ చేశారు. దీని తర్వాత ఎక్కడైతే ఐడియా పుట్టిందో అక్కడికే ఉబర్ మొదటి ఇంటర్నేషనల్ ప్లేస్గా ప్యారిస్లో స్టార్ట్ చేసింది. అలా ఒక్కొక్క చోట ఉబర్ తన సామర్థ్యం పెంచుకుంటూ ఇప్పుడు ప్రపంచమంతా ఉంది. ఇది మన హైదరాబాద్, వైజాగ్లో కూడా ఉంది. ఉబర్ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకున్నాం. కానీ ఉబర్లో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవే ఫ్యాక్ట్స్ ఆఫ్ ఉబర్ సర్వీస్. 3 ఎంప్లాయీ పాలసీ. మన ఇండియాలో ఉబర్ లాంచ్ అయిన ప్రతి సిటీలో 3 ఎంప్లాయీస్నే రిక్రూట్ చేసుకుంటున్నారు ఉబర్. వీళ్ళ 3 ఆ సిటీలో ఉబర్కి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. డ్రైవర్స్తో మాట్లాడటం, కొత్త డ్రైవర్స్ని తీసుకుంటాం, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటాం, ఇలా చాలా పనులు ఈ 3 చూసుకుంటారు. సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్టర్ USA. ఇండియాలో 10 సిటీస్తో స్టార్ట్ అయిన ఉబర్ ఇప్పుడు 25+ సిటీస్లో సర్వీస్ చేస్తుంది. USA తర్వాత అంతటి మార్కెట్ ఉన్న దేశం మన భారతదేశమే. నో క్యాష్ పాలసీ. ఉబర్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు నో క్యాష్ పాలసీతో వచ్చింది. యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన క్రెడిట్ కార్డ్ని ఉబర్ యాప్తో అనుసంధానం చేస్తే చాలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ అలా జరిగిపోతాయి. కానీ క్రెడిట్ కార్డ్ అందరి దగ్గర ఉండవు కదా, అందుకే ఈ మధ్యన క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. టిఫ్ విత్ RBI. స్టార్టింగ్లో ఉబర్కి ఎవరైనా పే చేస్తే అది డాలర్లోకి కన్వర్ట్ అయ్యి డైరెక్ట్గా USAలోని ఉబర్ అకౌంట్లోకి వెళ్ళిపోయి 7 days తర్వాత డ్రైవర్స్కి అమౌంట్ ఇచ్చేలా డిజైన్ చేశారు. కానీ ఆ ట్రాన్సాక్షన్ RBI గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందని RBI సీరియస్ అయ్యింది. దానితో ఇండియా లాంటి మార్కెట్ని వదులుకోలేక పేటీఎంతో టైఅప్ అయ్యి ట్రాన్సాక్షన్స్ ఇండియాలోనే జరిగేలా డిజైన్ చేసింది. థాయిలాండ్లో ఇలాగే ఉబర్ పేమెంట్ పాలసీ వల్ల థాయిలాండ్ గవర్నమెంట్ అక్కడ ఉబర్ని రద్దు చేసింది. ఉబర్ రేట్స్ ఇట్స్ కస్టమర్స్ టూ. మనం ఉబర్లో డ్రైవర్స్ని రేట్ చేస్తాం. డ్రైవర్ లేట్గా వచ్చినా, సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా, సరిగ్గా బిహేవ్ చేయకపోయినా మనం ఉబర్ యాప్లో రేట్ చేయొచ్చు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే డ్రైవర్స్ కూడా కస్టమర్స్ని రేట్ చేస్తారు. మీరు డ్రైవర్ని ఎక్కువగా వెయిట్ చేయించినా, డ్రైవర్తో సరిగ్గా బిహేవ్ చేయకపోయినా, అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోయినా ఉబర్ డ్రైవర్స్ కస్టమర్స్ని రేట్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఫ్రీ రైడ్ ఫర్ న్యూ యూజర్. మీరు కొత్తగా ఉబర్ యాప్ ఎక్కించుకున్నారా? అయితే మీరు ఫస్ట్ రైడ్ ఫ్రీగా వెళ్ళొచ్చు. అంతేకాదు, ప్రతి నెల ఏదో ఒక ఆఫర్ ఇస్తుంది. యాప్లో ఆఫర్ కోడ్స్ చూసుకుని ఎంటర్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. ఉబర్ డజంట్ ఓన్ ఏ సింగిల్ కార్. ఉబర్కి సంబంధించి ఒక్క కార్ కూడా ఓన్గా లేదు. ఉబర్ అనేది కేవలం కస్టమర్స్కి, డ్రైవర్స్కి మధ్యలో మిడిల్ మ్యాన్ యాప్ కిందే పనిచేస్తుంది. ఇంతటి బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ అయిన ఉబర్కి సొంతంగా ఒక్క కారు కూడా లేదనేది వింతే మరి. ఒకే ఒక చిన్న ఐడియా దాదాపుగా అందరికీ ఎదురవుతున్న ఒక పెద్ద సమస్యకి ఉపాయం చాలా సింపుల్గా ఉంటుందని వీళ్ళు ప్రూవ్ చేశారు. మన ఇండియాలో ఉబర్కి పోటీగా ఓలా కూడా ఉంది.
అది మన భారతీయుడిదే. ఈ ఓలా ఊబర్ వచ్చినప్పటి నుంచి ఆటోలో వెళ్ళేవారు తగ్గారు, ప్రైవేట్ ట్యాక్సీలు అయితే అసలు ఎవరు హైర్ చేసుకోవట్లా. ఈ విషయం మీద అడపాదడపా కొన్ని వాదనలు వివాదాలు జరుగుతున్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా జనాలకి ఉపయోగపడే సర్వీస్ కాబట్టి జనాల సపోర్ట్ ఉంటుంది. పైగా చాలామంది ఊబర్లో డ్రైవర్గా ఎందుకు జాయిన్ అవుతారంటే వాళ్ళే బాస్ కింద ఉండొచ్చని. కానీ ఊబర్ సర్చ్ ప్రైసింగ్ మాత్రం బాగా వాయించేస్తుంది. దీని మీద ఊబర్ ఒక అభిప్రాయానికి రావాలి. అది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీరు కూడా ఊబర్ని వాడి ఉంటే దాంట్లో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలన్నా, మా నోటిఫికేషన్స్ మీకు రావాలన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.